తీసుకోండమ్మా. రెండో అధ్యాయం చదువుతున్నాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చేది, చదువువాడు పరిగెత్తు, చదువు నీరగినట్లు నువ్వు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయింది. ఆ దర్శన విషయం ఎన్నో కాలం జరుగును, సమాప్తముడికి ఆధారపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. హల్లెలూయా. మొదటగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయ్యా, ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించి నాకు మాకు అర్థం దయచేయమని, నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసంతో ముందుకెళ్లే కృప మాకు దయచేయమని, అవిశ్వాసపు ఆలోచన తీసేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. చూడండి ఒకసారి చదువుతాను. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. నీతిమంతులు ఎవరంటే లోకం చెప్పే నీతి కాదు, బైబిల్ చెప్పే నీతి. ఎవరైతే దేని పాపని అని యేసు రక్తం చేత కడగబడతాడో, మన నీతి కాదు, మన యథార్థత కాదు, దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడుతుంది. ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొన్నాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి మన నీతిమంతుడు తెలిసింది తప్ప మన స్వనీతి ఏది కూడా ఈ లోకంలో దేవుడి దగ్గర పనికిరాదు. యెషయా చెప్తుంది, లోకంలో ఒక నీతి అంట మురికి గుట్టకు సమానం అంట. దేవుడి దృష్టిలో మన నీతి మురికి గుట్టకు సమానం అంట. అంతగా ఉన్న మన నీతి కంటే దేవుని నీతి అధికమైంది కాబట్టి, ఆయన రక్తంతో నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి ఈ రోజున దేవుని కృప మన బ్రతికి పట్టగడుతున్నాము, బలంలో చేయబడుతున్నాము, విశ్వాసంగా పిలువబడుతున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. యాక్చువల్లీ హబక్కూకు గ్రంథమంతా కూడా హెచ్చరికతోనూ భయంతో కూడిందే. కానీ ఇక్కడ నేను ఒక మాట తీసుకున్నాను, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని. ఇప్పుడు నా సందేశం హెచ్చరిక కాదు, కానీ విశ్వాసంలో మనం ముందుకు ఎలా వెళ్ళాలి, వెళ్ళిన భక్తుల జీవితాలు ఏం జరిగిందో చెప్తాం. దానికంటే ముందు ఎందుకు ఈ మాట అన్నాడో ఒకసారి 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. హబక్కూకు దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు. యెహోవా, నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపముందువు, బలత్కారం జరుగుతుందని నేను మొరపెట్టినను నువ్వు రక్షింపకున్నావు, నన్ను ఎందుకు దోషం చూడనిచ్చున్నావు, బాధ నీ వేళ ఊరకే చూచున్నావు, ఎక్కడ చూసినా నాశనము బలత్కారం ఉండబడుచున్నది, జగడము కలహము రేగుచున్నవి అని ఈ విధంగా దేవుడికి ప్రశ్న వేస్తున్నాడు. చాలా మంది భక్తి జీవితంలో నేను ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను, ఇంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నాను, ఇంతకాలం నుంచి భక్తి చేస్తున్నాను, ఇంతకాలం నుంచి గుప్పులు పెడుతున్నాను, అయినా సరే నన్ను ఎందుకు చూడట్లేదు, నన్ను ఎందుకు ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నాకెందుకు సమాధానం లేదు, నాకెందుకు ఆశీర్వాదం లేదు, నాకంటే పక్కనోడు బాగున్నాడే, వాడు అన్యాయంగా సంపాదించిన, అక్రమంగా సంపాదించిన వాడు బాగున్నాడే, నేను నీతిగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, నాకెందుకు ఈ కష్టము, నేను కష్టం లేదు, ఒక సొమ్ము ఆశపడకుండా నా కష్టంతో పొందుతున్నాను, నాకెందుకు ఈ శ్రమ, వాడు అవతలైతే బాగున్నారు, నాకెందుకు ఈ శ్రమ అని హబక్కూకు ఆ ఇశ్రాయేలు ప్రజల శ్రమను చూసి దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. కూర్చోండి, కొంచెం మిరియాం పాప ఫ్రీగా కూర్చోండి, వెనకెళ్ళి మిరియాం వెనకెళ్ళి కొంచెం పాప ఫ్రీగా కూర్చోండి. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా? ప్రభువా, పొద్దుంచి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మాకేమో 100 రూపాయలు వస్తుంది, ఏమాత్రం ఇల్లు పరుగు నిండగాకున్నా కూరుకుడుచున్నాడు, ఎప్పుడైనా డాబా కట్టేసుకుని లక్షలకు సంపాదిస్తున్నారు. ఇది ఎవరైనా న్యాయంగా ఉందా? నీతిగా పడితే మాకు వచ్చే కష్టం ఇదేనా? నువ్వు ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు చూడట్లేదు, మా కష్టం నీకు తెలియట్లేదా? లోకమంతా నాశనానికి వెళ్ళిపోతుంది, లోకమంతా పాపములో ఉంది, లోకమంతా అక్రమాల్లో ఉంది, లోకమంతా ఒక భయంకర స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్న మేము నీ కొరకు బ్రతుకుతున్న వారం కదా, మాకెందుకు ఈ కష్టము, మా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? నువ్వు దుష్టతో చూడవాడే కదా, ఏమాత్రం పాపం సహించువాడే కదా, అయినా సరే ఈ కీడు మా మీదకి ఎందుకు వచ్చింది అని హబక్కూకు దేవుడి సన్నిధిలో ఎంతో వేదంతో ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఇంటికి చదవండి, హబక్కూకు గ్రంథం మొత్తం ఆ అధ్యాయం చదవండి. దేవుడు ఎన్ని ప్రశ్నలు వేశాడో దేవుడు అన్నిటికీ జవాబు ఇచ్చాడు. ఈ 2 అధ్యాయాలు వాటి గురించి నేను చెప్పట్లా. ఆ జవాబు ఇచ్చే క్రమంలో ఆ మాట ఏమని, నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకాలు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా, అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా అని కింద 2వ అధ్యాయం చెప్తున్నాడు. తనది కాని
తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వారికి శ్రమ. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వారికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలిచి చెప్పుకొని నిద్రబట్టి ఉన్న వారికి శ్రమ. వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నేను పడుదురు, నేను హింస పెట్టవారు వస్తున్నారు కాబట్టి వీళ్ళకి శ్రమ. తనకు అపాయం రాకున్నట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకున్న వారికి శ్రమ. నరహత్య చేయడం చేత పట్టణ కలిసి వారికి శ్రమ. అంటే ఒక మాట చెప్పాలంటే, నువ్వు అంటున్నావే వాళ్ళు బాగున్నారు, వాళ్ళ స్థితిగతులు బాగున్నాయి, అన్యాయంగా ఉన్నా, అక్రమంగా ఉన్నా, అధిక వడ్డీకి ఇచ్చుకున్నా, కాలువని సంపాదించిన, జనాలు ముంచేసిన, జనాలకు చేయబట్టిన, చీట్లేసి పారిపోయినా, ఎంత ఉన్నా వాళ్ళు బాగుంటున్నారే, వాళ్ళు ఉన్నవారుగా ఉంటున్నారే, వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారే, వాళ్ళకి ఏ కష్టము లేదు, బాగానే ఉంటున్నారు అనుకుంటున్నావే, వాళ్ళకయ్యా ఈ శ్రమ. కానీ నువ్వు నీతిగా బ్రతికావే, యథార్థంగా ఉన్నావే, కష్ట సమయంలో కూడా నువ్వు దేవుడు చూసావే, నీకు మాత్రము ఏ అపాయంలో అయినా సరే నువ్వు నా కొరకు నిన్ను కాపాడతాను. హల్లెలూయా. ఎవరికి శ్రమ అంటున్నాడు? చాలా మంది గుర్తుపెట్టుకోండి, అన్యాయం చేసిన వాడు అన్యాయంగానే పోతాడు అని వాక్యం చెప్తుంది. పేతురు యేసుప్రభు పట్టుకోవడానికి వస్తే సైనికులు తెగసాడు. సైనికులు చంపడానికి వేయగానే ఈ చెవి తెగి కింద పడింది. యేసుప్రభు పట్టుకుంటావరా నువ్వు అని పేతురు కత్తి చూసి వెంటనే కొట్టాడు. కొట్టగా చెవి తెగి కింద పడింది. వెంటనే పేతురు, నీ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టిన వాడి కత్తితోనే చనిపోతాడు. ఏ ఆయుధం నువ్వు పట్టుకున్నావో ఆ ఆయుధం నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. నువ్వు అన్యాయస్తులు నాశించావా, అన్యాయస్తులు ఒకసారి అన్యాయంగానే పోతుంది. కత్తి పట్టుకుని నలుగురు బెదిరించావా, ఎవడో ఒకడు ఆ కత్తితో నిన్ను ఒక రోజున పొడుస్తా. మీరు నమ్మండి, ఈ రాజకీయ హత్యలు, ఈ కుల హత్యలు అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయండి? వాడు నన్ను మా వాడు నాడు చంపాడు, నేను వాడిని చంపుతున్నాను. మా ఇంట్లో వాడిని చంపాడు, నేను వాడిని చంపుతున్నాను. మా కొలపోడు నన్ను చంపాడు, నేను వాడిని చంపుతున్నాను. మా నాయకుడు నన్ను చంపారు, నేను చంపుతాను. మీకు అర్థమవుతుందా? వాడికి ఏమఉండదు, కానీ కొలపించు వాళ్ళు, వ్యక్తిగత కక్షల వాళ్ళు చంపినోడు ఉంటున్నాడా, వాడు కూడా చనిపోతున్నాడు. అర్థమవుతుందా? నేను కొంతమంది పేర్లు చెప్పను, కానీ కొంతమంది రాజకీయ నాయకులు హత్య చేసి చాలా మంది కూడా రౌడీ చెట్లు ఉన్నారా? ఉన్నారా? ఎంతమంది చచ్చిపోయారు? ఎలా చచ్చిపోయారు? వాళ్ళు ఎలా చంపారు? వీళ్ళు కూడా కత్తితో వాళ్ళని చంపితే, వేటాడి పొడవులతో చంపితే, వీళ్ళు కూడా వేటాడి పొడవులు చంపబడ్డారు. బాంబుతో వెయ్యి పెడితే వీళ్ళు కూడా బాంబుతోనే చంపబడ్డారు. అంటే నువ్వు దేన్ని పట్టుకుంటావో అదే నీకు వెనక్కి వస్తుందని విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, వాళ్ళు బాగున్నారు, ఇదిగా ఉన్నారు అనుకోవద్దు. వాళ్ళకి శ్రమ కాలం ఉంది, కష్టకాలం ఉంది. నువ్వంటే నీతిగా బ్రతికావు కాబట్టి నేను నిన్ను శ్రమలో ఉన్నా, కష్టంలోనే కాపాడుతాను, కానీ వాళ్ళు మాత్రం కాపాడే స్థితిలో వాళ్ళు ఉండరు అని హబక్కూకు వేసిన ప్రశ్నలకి దేవుడు ఆదరించి జవాబు చెబుతున్నాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి అమ్మా, అన్యాయస్తుని కాల్మని వడ్డీ పీడించి సంపాదిస్తారు. అది శాపగ్రస్తం. ఎంతమంది తెలుసు నాకు తెలియదు. 20 రూపాయలు 30 రూపాయలు న్యాయమైన వడ్డీ తీసుకొని తప్పలేదు, కానీ 20 30 వడ్డీలు తీసుకొని ఇస్తే అది పిల్లలకి శాపగ్రస్తం. ఎందుకంటే తీసుకునేవాడు బాగానే తీసుకుంటాడు, కానీ ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు తింటాడో వాడి కుటుంబం, వాడి పిల్లలు నాశనం వారు ఎన్ని తిట్టుకుంటాడో అలాంటి శాపగ్రస్తం అది తగ్గుతుంది. కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా ఉండకూడదు. అన్యాయసం ఎప్పుడు కూడా అన్యాయం పోతుంది. అంతెందుకు మన అయోధ్య నగరంలో మరి బారు అసలు బారు ఎన్నో ఉన్నాయండి. ప్రభావం తెలుసుగా, ఆ కుమార్తెని ఆస్తి కోసం చంపేశారు. కానీ కన్నా తండ్రి కూతురు చనిపోగానే అతను కూడా వారంలోకే చనిపోయాడు. ఇప్పుడు ఆస్తి ఏమైపోయింది? ఏ కూతురు కోసం అన్ని బారులు తెచ్చి అక్రమంగా సంపాదించాడో, అక్రమ తీసుకున్నాడో, ఈరోజు ఆస్తి అంతా ఏమైపోయింది? పొరులు పాలైపోయింది. తన కుమార్తె తినడానికి, తను తినడానికి లేదంటే దేవుడు చూడ్డా అంటే దేవుడు చూస్తాడు. అన్యాయం చేసినప్పుడు అన్యాయంగానే పోతాడు, కష్టపడిన కష్టంతోనే పోతాడు, కష్టపడిన కష్టతోనే పోతాడని దేవుడు హబక్కూకు చెప్తున్నాడు. అయ్యా, నేను అన్ని చూస్తానే ఉన్నాను, బాగానే ఉన్నాను. నీతిమంతులకి అవినీతి మంతులు తేడా ఎట్లాగా? ఒక ఆఫీస్లో గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో లంచం తీసుకున్న వాడు 10 మంది, లంచం తీసుకోకుండా ఉన్నాడు యథార్థంలో ఒకడు ఉన్నాడు. తేడా ఉంటుందా ఉండదా? అడిగి చూడండి. పలానా వెంకటేశ్వర గారు, పలానా మోహన్ రావు గారు లంచం తీసుకోడు, ఆయన దేవుని పెట్టండి, ఆయన లంచం తీసుకోడు, లంచం చెప్తే ఊరుకోడండి అని వాళ్ళు చెప్తారు సాక్ష్యం. ఎవరి గురించి? లంచం తీసుకునే వాళ్ళు పలానా వ్యక్తి గారికి వెళ్తామంటే వద్దా బాబు, అంత పెట్టుకోమాక, ఆయన తీసుకోడు, తీసుకున్నాడు, తిన్నాడు, అంత వద్దు మనకి
అని వాళ్ళే చెబుతారు. ఎందుకని? అంతమందిలో కూడా నీతిగా బ్రతుకుతున్నాడు. అతని నీతి అతనికి కాపాడుతుందండి. ఒక ఎంతో మందికి నీతిగా బ్రతికిన వాళ్ళకి 10 రూపాయలతో వైద్యం పోతే అన్యాయస్థం ఉన్న వాళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కార్పొరేట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు చూడలేదు, దేవుడు అన్యాయం అనుకోవద్దు. దేవుడికి అన్నీ కనపడుతున్నాయి, దేవుడికి అన్నీ వినపడుతున్నాయి. తగిన ప్రతిఫలం వారే పొందుకుంటారు. దిశాన్ని తీసుకెళ్ళి రేపు చేసి బహుఘోరంగా చంపారు. కానీ వారం పదిలో తిరగక ముందు నలుగురు చనిపోయారు. ఏం విత్తుతో అది కోస్తాం. దేవుడు అన్యాసం కాదు. కొంతమంది కనపడతారు, కొంత తప్పించుకోవచ్చు. కానీ వాడు వంశంలో ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పొందుకుంటే అక్కడ తీర్పులో నిలబడాల్సిందే. కాబట్టి దుష్టుని నీతిమంతుని ఎప్పుడు దేవుడు ఒకలా చూడడు అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఎంత అన్యాయం కనిపించినా, ఎంత అక్రమంగా కనిపించినా, తాకట్టు సొమ్ము పెట్టుకుని ఆస్తి సంపాదించినా, కాలు చేసి ఆస్తి సంపాదించుకున్నా, జనాల నుంచి కొంత చీట్లు వేస్తారు. చీట్లు వేసి చీట్లు వేసి లక్షలు ఎత్తే అది కూడా పోయింది. అవునా కాదా? అది కూడా సంస్థ ఎత్తేసారు. అలాంటి కదా. కానీ అన్నీ కూడా ఒక రోజున అన్యాయంగా పోయి అన్యాయంగా పోతాయి. కాబట్టి నువ్వు మాత్రం నీతిగా బ్రతుకు. ఎందుకంటే నీ నీతి నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ నీతి నీ పిల్లల్ని కాపాడుతుంది, నీ నీతి నేను పరలోక రాజ్యాన్ని తెలుస్తుంది, నీ నీతి ఇరుగు పొరుగు వారికి నువ్వు చేసే ప్రార్థన సంరక్షిస్తుంది. అందుకు మనం నీతిగా బ్రతకాలి. అంతేగాని వాడక్క ఉన్నాడు, వీడికి ఉన్నాడు, ఇలా అలా అనవసరం. నెగో నెమ్మది లేకుండా రుచికరమైన మాంసం తినే ఇంటికంటే నెమ్మదిగా ఉండి ఆకుకూరల భోజనం మంచిదని సమయం చెప్తుంది. నీకు అర్థమవుతుందా? తెల్లారితే గొడవలు పడి కనుక్కుని కొట్టుకుని మాంసం చేప తినే ఇంటికంటే నెమ్మదిగా ఉండి పచ్చడి తిన్నా, ఆకుకూర భోజనం చేసినా సంతృప్తికరంగా ఉంటుందని సమగ్రం చెప్తుంది. కాబట్టి కుటుంబంలో ఏం తిన్నాము, ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించినా నెమ్మదిగా జీవితం ఉందా, సమాధానం ఉందా, నీ హృదయంలో సంతోషం ఉందా, నా కుటుంబానికి నేను ఉన్నానన్న భరోసా నీకు ఉందా, అది చూసుకుంటే చాలు. నువ్వు నిజంగా ఉన్నాననుకుంటే దేవుడు ఒక రోజున నేను అభివృద్ధి చేస్తాడు. ఎందుకంటే ఇస్సాకు ఒక్క విత్తనం వేశాడు, కానీ నూరంతల ఫలము పొందుకున్నాడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిత అర్థం ఏంటో తెలుసా? కష్ట సమయంలో, ఉపద్రవ సమయంలో, ఈ కరోనా సమయంలో నీతిమంతుడు చలించాడు, నీతిమంతుడు భయపడ్డు. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేంటి అనే ధైర్యంతో ఉంటాడు. అది నీతిమంతుడు విశ్వాసం అంటే. అది లేకపోతే మనకు విశ్వాసము లేనంటే. నేను వాక్యంలోకి వెళ్ళామని చెప్తున్నాను. విశ్వాసం అంటే కనిపించేది కాదండి. విశ్వాసం అంటే నీ ఎదురుగా కనిపించేది కాదు, కనిపించిన దాన్ని నమ్మటమే, దేవుడిచ్చిన మాట వినటమే విశ్వాసం. ఉదాహరణకి విశ్వాసం అనేది ఎలా ఉండాలో ఒక వ్యక్తిని ముందు చూపిస్తే అందరికి తెలిసిన వ్యక్తే ఆదికాండము 12 అబ్రహాము. ఇప్పుడు మనం విశ్వాసం గురించి చెప్పుకుందాం. ఆదికాండము 12 విశ్వాసం అంటే ఎలా ఉండాలి, అలాంటి విశ్వాసం మనకు ఉందా లేదా, ఒకవేళ లేకపోతే అలాంటి విశ్వాసం ఉంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. 12 త్వరగా తీయయ్యా. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపిస్తున్న దేశమునకు వెళ్ళును. నేను గొప్ప జనముగా చేసి నేను ఆస్వాదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆస్వాదముగా ముందుకు నిన్ను ఆశ్రయించువాడిని నిన్ను దూషించువాడిని రక్షించాను. ఈయన ఎవరండి? అబ్రహాం ఒక పేరు తెలుసా? విశ్వాసం నాకు తండ్రి. మీకు విన్నారు ఎప్పుడన్నా మహమ్మద్ గారి పేరు? అబ్రహాం ఏమనిపిస్తుంది తెలుసా? విశ్వాసములకు తండ్రి. ఎందుకని అంత విశ్వాసం ఎవరు అంతగా చూపించారు? ముస్లిమ్స్ కూడా అంటారు ఎవరైనా తండ్రి అంటే ఇబ్రహీం అంటారు, మనం అబ్రహాం అంటాము. ముస్లిమ్స్ ఇబ్రహీం అంటారు. వాళ్ళకు కూడా మోక్షం తెలుసా? ఈ అబ్రహాం. కాబట్టి అబ్రహాం విశ్వాసం ఒకసారి చూద్దాం. ఎందుకు విశ్వాసం తండ్రి పిలుచుకున్నాడంటే, ఇక్కడ దేవుడు అబ్రహాంలో ఒక పరిస్థితి, 2 బొమ్మలు తయారు చేసుకునేవాడు. ఈ విగ్రహాలు ఉంటాయి కదా, విగ్రహాల బొమ్మల్ని ఆ రోజుల్లో తయారు చేసి అమ్ముకునే జీవన వృత్తి వాళ్ళది. వినడమ్మా కొంచెం జరగండి, వెనక్కి ఇలా కూర్చోలేదు. అయితే విగ్రహారాధన ఆ బొమ్మలు తయారు చేసుకుని జీవనోపాధి సాగించే కుటుంబం అదే. అలాంటి కుటుంబంలో అబ్రహాముని రమ్మన్నాడు దేవుడు. నువ్వు లేచి రా, నీ బంధువుల, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి నేను చూపించే దేశానికి రా అన్నాడు. ఏ దేశమో చెప్పరా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పరా, ఏ ఊరు వెళ్ళాలో చెప్పరా, ఏ లేచి రావాలంతే. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళి ఉన్నాను అనుకో, వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అడుగుతాడు. ఎందుకు ఇంట్లో భార్య పడతాను, అయ్యా లేచాడు కొట్టుకెళ్ళాను, కొట్టుకెళ్ళి ఏం చేయాలి?
ఏం తీసుకురావాలి, కొట్టుకెళ్తే ఏం తీసుకురావాలి సహజంగా అడుగుతాం. కానీ అబ్రహాము విశ్వాసం తండ్రి అని ఎందుకన్నా తెలుసా? దేవుణ్ణి ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే నాకేం వస్తుంది ఏమీ అడగల, లేచాడు, ప్రయాణం అయ్యాడు. దేవుడు చూపించే దేశం వరకు కూడా దేవుడే అతను నడిపించుకుంటూ కానాను అనే ఊరికి వచ్చేంత వరకు దేవుడు అతన్ని నడిపిస్తూ వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు. అయితే ఇక్కడ దేవుడు విశ్వాసం తండ్రి అంటానికి గొప్ప మూలం ఏంటి తెలుసా? అతను ఆ దేశము చూడ, ఆ గ్రామం చూడ, ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే దేవుడి పట్ల నమ్మకంతో బయలుదేరాడు. ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, అంతకుముందు దేవుడి గురించి కానీ వాక్యం గురించి కానీ తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడి, దేవుడే చెప్పాడు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, ఆకాశ నక్షత్రం వారి సంతానాన్ని విస్తరింపజేస్తున్న వాగ్దానాన్ని చేతబట్టుకుని దేవుడిచ్చిన మాటను పట్టుకుని గుడ్డిగా నమ్మేస్తాడంతే. విశ్వాసం అంటే కనిపించేదని నమ్మటం కాదు. దేవుడు నీ జీవితంలో చేస్తాను అన్నదాన్ని తప్పకుండా చేస్తాడు. దానికి విరోధమైన పరిస్థితులు వచ్చినా, విరోధమైన కార్యాలు వచ్చినా, నీ కుటుంబంలో సహాయించేవారు లేకపోయినా, సహకారం లేకపోయినా, నీ జీవితంలో ఒక వాగ్దానం దేవుడు ఇస్తే అది తప్పకుండా నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పడానికి నరపుతుడు కాదు. అబ్రహాము జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్చు అబ్రహాముకి చేశాడు. మొట్టమొదట నువ్వు లేచింది తండ్రి ఇంటికి రామన్నాడు. కానీ ఫస్ట్ రాల, తండ్రి చనిపోయేంత వరకు అబ్రహాము అక్కడే ఉన్నాడు. అబ్రహాము చేసిన కొన్ని పొరపాట్లు కూడా చెప్పి విశ్వాసం ఎలా ముందుకెళ్ళి చెప్పుకుందాం. అబ్రహాము లేచి రాయా అంటే తండ్రి చనిపోయాడు, తండ్రి చనిపోయినాక బయలుదేరి వచ్చాడు. నువ్వు రా అన్నాడు. అబ్రహాము భార్య మాత్రం రమ్మన్నాడు దేవుడు. కానీ దేవుడు చెప్పకుండానే లోతు భార్య, లోతు కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందా? ఫస్ట్ లేచిరా అనగానే ఫస్ట్ మనకి లోబడలా వచ్చాడు, కానీ తండ్రి చనిపోయినాక వచ్చాడు. రెండోది నువ్వు రా అన్నప్పుడు తన భార్య కాకుండా లోతు కుటుంబాన్ని కూడా తెచ్చుకున్నాడు. మూడోది అబ్రహాము వాగ్దానం చేశాడు, నీకు నీ కుమారుడు ఇస్తానని. కానీ శారా మాట విని తొందరపడి ఆగం చేసేసుకున్నాడు. ఈ మూడు లోపాలు అతనిలో కనబడుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా సారా అందగత్య ఎవరి ప్రాయంలో ఉంటే ఆ రాజు శారాన్ని తీసుకెళ్ళాలని నువ్వు నా చెల్లెని చెప్పాడు. భార్యని నువ్వు నా చెల్లెని చెప్పు, లేకపోతే నువ్వు అందగత్తిని నీ మొక్కను చూసి నన్ను చంపేసి తీసుకెళ్తాడు రాజు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ దినాల్లో రాజులు ఏంటంటే అమ్మాయి కాబట్టి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు పనివాడా పక్కనోడా చూడరు, అమ్మాయి అందంగా ఉందంటే అది చంపేసి తీసుకెళ్ళిపోతుంది, తీసుకెళ్ళి అంతగా పెట్టుకుంటాడు. కాబట్టి అబ్రహాం ప్రాణభయంతో ఏమన్నాడంటే నువ్వు నా చెల్లివని చెప్పు. ఎందుకంటే అన్న చెల్లి అంటే చంపరు, భార్య అందంగా ఉంది కాబట్టి భర్త అడ్డు రాకూడదని వాడిని చంపేసి తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఆ ఉద్దేశం చెప్పమన్నాడు. ఏదైనా సరే ఇక్కడ వెంటనే లోపడలేదు. నువ్వు రావాయి అంటే బంధువులు తీసుకు తెచ్చుకున్నాడు. మన వాగ్దానం వచ్చిన తర్వాత కూడా అబ్రహాము వేచి చూడకుండా శారా మాటని, అబ్రహాం మాటని తొందరపడి భార్య మాటని తప్పు చేస్తాడు. ఈ 3-4 తప్పులు చేసినప్పటికి కూడా ఎలా విశ్వాసం తండ్రి అయ్యాడు? ఈ రోజున అబ్రహాం విశ్వాసం అంటే గుర్తు తెచ్చేది అబ్రహామే. విశ్వాసానికి గుర్తు ఎవరంటే అబ్రహామే. విశ్వాసం తండ్రి జరగాలంటే అబ్రహామే. ఈ దేవుడే చెప్పాడు విశ్వాసములకు తండ్రి అని. ఎందుకు అయ్యాడంటే తన తండ్రి చనిపోయినప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నా దేవుడు పిలిచాడు. నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు నన్ను ఎడబాసేవాడు కాదు, నన్ను పిలిచిన వాడు నన్ను వదిలిపెట్టేవాడు కాదు. నా పోషణ ఏం కావాలో, నా మనుషుడు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు అని దేవుడి మీద బుద్ధి నమ్మకంతో బయలుదేరి వచ్చాడు. అంటే దేవుడి పట్ల విశ్వాసంతో వచ్చాడు. రెండోది, ఏ కుమార్తెనైతే దేవుడు శారా నా గర్భఫలం నిండిపోయింది, సారీ నాకు చర్మం ఎండిపోయినట్టు కనిపిస్తుంది, గర్భఫలం నేను కరెక్ట్గా కనిపించట్లా, నా హాగరం తీసుకుని పెళ్లి చేసుకోయా అంటే శారా మాట విని దేవుడు ఇస్తానన్న వాగ్దాన్ని పక్కన పెట్టి తొందరపడి నేను హాగరం పెళ్లి చేసుకున్నాడు. కానీ అప్పటికే దేవుడు చెప్పాడు, నీ గర్భవాసాన పుట్టిన కుమారుడే నీకు వారసుడు, కానీ హాగర పుట్టిన కుమారుడు కాదు అని దేవుడే చెప్పేశాడు. నీ గర్భవాసాన పుట్టిన ఇస్సాకే నీకు వాగ్దానపుత్రుడు, నీ ఆస్తికి వారసుడు, కానీ హాగర పుట్టిన కుమారుడు కాదు. అతనికి కూడా కొంత భాగం ఇస్తావు, కానీ వాగ్దానానికి వంశానికి ఎవరి నుంచి వస్తుంది? అబ్రహాం వంశం ఎక్కడి నుంచి వస్తుంది? ఇస్సాకు నుంచే వస్తుంది. అక్రమంగా ఏది సంపాదించినా, అక్రమంగా ఏ పెట్ట కానీ ఏదైనా ఈ లోకంలో కూడా వారసత్వం లేదు. ఉందా అంటే ఎక్కడన్నా? ఎక్కడా కూడా లేదు. సక్రమంగా ఇచ్చిన దానికి వారసత్వం, అక్రమంగా దానికి వారసత్వము లేదు. హాగం చేసుకునే పాడికే దేవుడు వెంటనే
పిల్లోడిని ఇవ్వాలనుకున్న దేవుడు కూడా ఎంత తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? తొందరపాటు నిర్ణయంతో దేవుడి మాట వినలేదని. ఇన్ని లోపాలు ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసం కంటే ఎందుకంటే ఏ పిల్లోడికో తొందరపడ్డాడు. ఒక రోజున దేవుడు చెప్పాడు, నీ పిల్లోడిని ఇస్సాకుని కన్న తర్వాత నీ పిల్లోడిని ఓరేపుకొని తీసుకొచ్చి బలిచ్చేయాలి. ఏ మాత్రం ఆలోచించాల. సారా చెప్పిన మాట తొందరపడి నిర్ణయం తీసుకుని నువ్వు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు నీ కుమారుడు బలిమంటే ఏ మాత్రం ఆలోచించకుండా నాకు అవసరం ఇంకో కుమారుడు ఇవ్వగలడు దేవుడు, ఈ వయసులో కూడా నా కుమారుడు పుట్టించగలడు అని కుమారుడు తీసుకుని బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడండి. దేవుడి విశ్వాసం చూసేది ఎప్పుడు తెలుసా? పరీక్ష ఎప్పుడో తెలుసా? నీ పరీక్షలో నువ్వు నిలవాలంటే దేవుడు ఇచ్చిన శ్రమలో మనము నిలబడాలి. నువ్వు లేచిరా అన్నప్పుడు ఎక్కడ ఉండాలి, ఏం తినాలని అడగల. దేవుడి నమ్మకంతో వచ్చాడు. నువ్వు ఒక పనికి దేవుడు నిన్ను ఆశ్రయించాలంటే మొట్టమొదటి నిన్ను ప్రత్యేకపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎంచుకొని ఆశ్రయించబడాలంటే నీ బంధువుల్లో నుంచి నేను వేరుపరుస్తాడు, నీ కుటుంబ సభ్యుల నుంచి నేను వేరుపరుస్తాడు, నీ ఉన్న గ్రామంలో నుంచి నేను వేరుపరుస్తాడు. చాలా మంది చూడండి, మీ బంధువుల్లో మీరు రక్షించబడి ఉంటారు, మీ బంధువులు ఎవరు రక్షించబడరు. మీ కుటుంబంలో ఒక్కడే రక్షించబడతారు, ఇంక మిగతా కూడా అంటే దేవుడు నీ కుటుంబంలో నీ బంధువుల మధ్య నిన్ను వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే నిన్ను దీవించడానికి అబ్రహాముని నువ్వు లేచి రా అన్నాడు. అబ్రహాము బంధువుల దగ్గర నుండి అది చుట్టుపక్కల వారి దగ్గర నుండి అబ్రహాముని కోరుకున్నాడు. వేరుపరిస్తే తప్ప ఆశ్రయించబడలేరు. ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్య ఉండిపోయావనుకోండి దేవుడు ఆశ్రయించడు. దేవుడు నిన్ను ఎంచుకుంటే, నువ్వు ఎంచుకున్న పాత్ర అయితే దేవుడి పట్ల నీ చిత్తము, దేవుడు నీ పట్ల దేవుడు చిత్తం ఉంటే నిన్ను అన్య జనాంగం నుంచి వేరుపరుస్తాడు, బంధువులో నుండి వేరుపరుస్తాడు, నీ కుటుంబంలో నుండి నేను వేరుపరుస్తాడు. అప్పుడు ఆశ్రయిస్తాడు. ఆశ్రయించే గుంపులో గోవిందలా ఉండడు. ఇప్పుడు తిరుపతి గుండు అన్నాం మన కాలేజ్ వస్తారు గుండెని. ఎందుకని తిరుపతిలో ఉంటాయి, అన్ని బోడిగుళ్ళే ఉంటాయి. ఏం బాబు ఉంటాయి. గుండు అంటే ఇక్కడ గుండు అన్న మా అమ్మాయి కూడా చూస్తుంది. ఎందుకంటే గుండు మా అమ్మాయికి ఉంది కాబట్టి. అది ఎక్కడ గుండు అన్నారనుకో అందరూ చూస్తారు. అలా ఉండదు దేవుడి వ్యవహారం. నిన్ను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా నిన్ను ప్రత్యేకపరుస్తాడు. నిన్ను ఎంచుకొని నీ కుటుంబంలో నుంచి, నీ స్నేహితుల్లో నుంచి, నీ యొక్క బంధువుల్లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఆశీర్వదిస్తాను. గుర్తుపెట్టుకోండి, పరీక్షలైనా సరే దేవుడు నీకు పరీక్షలు అప్పగించాలంటే, ఒక పని అప్పగించాలంటే నిన్ను వేరుపరిచిన తర్వాతే నీకు ఆ పనిని అప్పగిస్తాడు తప్ప కలగొలుపుగా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు చేయడు. అబ్రహామును దీవించాలనుకున్నాడు కాబట్టి, అబ్రహాము ఉన్నతంగా ఉండాలనుకున్నాడు కాబట్టి, అబ్రహాము అనేక తరాల విశ్వాసం తండ్రిగా అనిపించుకోవాలి దేవుడి సంఖ్య ముందే ఉంది కాబట్టి అతని బంధువులో నుంచి తండ్రి చనిపోయినాక బంధువులు వదిలేసిన తర్వాత తను ఎంచుకుని వచ్చాడు తప్ప అంతవరకు దేవుడు అతన్ని ఆశ్రయించలా. తీరా వచ్చిన తర్వాత మరి భార్యతో వచ్చాడు. కానీ తర్వాత కాలంలో 318 మంది తన ఇంట పరివారం ఉన్నారంట. అంత ఆస్తి ఇచ్చాడు. రెండోది లోతును తీసుకురామని దేవుడు చెప్పలా, కానీ లోతు కూడా వచ్చేందుకు లోతుని ఆశ్రయించాడు. కానీ లోతుకి మరి అబ్రహాం కాబట్టి గొడవైనప్పుడు, లోతు విడిపోయినప్పుడు లోతు కంటే కూడా అబ్రహాం ఎక్కువగా ఆశ్రయించాడు. అంటే వేరుపరచబడి నీ దగ్గర నుంచి ఏం తీసేయాలో, నీలో నుండి ఏం తీసేయాలో, ఎవరు నీకు దూరపరచాలో, ఎవరి దగ్గర నుంచి నువ్వు తీసేయాలో దేవుడే వాళ్ళు మన దూరపరుస్తాడు. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకపరుస్తాడు. అంటే నీ బంధువుల్లో నుంచి, అన్య జనాంగంలో నుంచి, నీ పేటలో నుంచి, నీ వీధిలో నుంచి ప్రత్యేకపరుస్తాడు. రెండోది నిన్ను ఒక వేరుపరిచాడు అంటే వాళ్ళతో సాంగత్యం నీకు ఉండకూడదని, వాళ్ళతో నీకు ఏ వ్యవహారాలు పెట్టుకోకూడదని, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదని. దేవుడే నువ్వు ఎంత పూసుకున్నా, ఎంత రాసుకున్నా, నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం అన్నా సరే వాళ్ళని తీసి పక్కన పడతాడు. నువ్వు తీయకపోతే దేవుడే తీసి పక్కన పడేస్తాడు. అబ్రహాములోకి కలిసి ఉన్నారు, అబ్రహాములోకి కలిసే ఆస్తి సంపాదించారు. అబ్రహాము లేకపోతే లోతు లేడు, లోతు అబ్రహాము లేడు. కానీ ఎప్పుడైతే గొడవలు వచ్చినాయో వెంటనే అబ్రహాము నుంచి లోతు పక్కన పడేశాడు. ఎవరు పడేశాడు? దేవుడే పక్కన పడేశాడు. చాలా మంది దేవుడి కంటే ధనం ప్రాముఖ్యత ఇస్తారు. దానం అంటారు, అందుకే ధనం లేకుండా పోతుంది. దేవుడి కంటే కుటుంబానికి వాల్యూ ఇస్తారు, అంటే కుటుంబంలో ఎప్పుడు చూసి గొడవతో అయిపోతుంది. దేవుడి కంటే వ్యాపారానికి ప్రాముఖ్యత ఇస్తారు, అందుకే వ్యాపారం అభివృద్ధి కనపడదు ఎక్కువ. దేవుడి కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ఇస్తావో, దేవుడి స్థానంలో ఏది పెడతావో అదే దేవుడు నిన్ను దూరం చేస్తాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకే దేవుడు చేసిన కార్యం అంటే దేవుడు నీకు కుటుంబాన్ని, వ్యాపారం ఇవ్వకూడదు అంటే కాదు, దాన్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోకూడదు అని. నేను ఉద్దేశం ఏంటంటే దాన్ని ఇచ్చిన దేవుడిని నువ్వు మర్చిపోకూడదు. నీకు ఒక భార్య ఇచ్చినా, భర్త ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, ఒక బిల్డింగ్ ఇచ్చినా, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినా, నీ స్థితి కొద్దిగా ఉన్నా, నీ స్థితి అభివృద్ధి పొందినా, ఏ స్థితిలో ఉన్నా, 10 రూపాయలు సంపాదించినా
వచ్చిందయ్యా అని కృతజ్ఞత మనసు ఎవరికైతే ఉండదో వాడు సదాకాలం అభివృద్ధి పొందుతాడు. అంతేగాని నా బలము నా శక్తి అనుకుని దాని వైపు చూస్తావా పడిపోతారు. ఉదాహరణకి ఉద్యోగం వ్యాపారం రానంత వరకు వ్యాపారం అభివృద్ధి పొందితే బాగుండు అంటాం. కొత్త గొప్ప వ్యాపారం అభివృద్ధి పొందిన తర్వాత ఆదివారం మందిరికి రా, ఎందుకంటే ఆదివారం కూడా వ్యాపారం వస్తుంది కాబట్టి ఆ వ్యాపారం డబ్బులు వస్తున్నాయి కాబట్టి మందిరాన్ని పక్కన పెడతాం. పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాం. వ్యాపారం బాగుంది కాబట్టి ప్రార్థన చేసే టైం వదిలేసి గంట ముందు వెళ్ళిపోతాం. ఇవన్నీ అయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకప్పుడు నేను ఏమీ లేనప్పుడు నాకు అది గడిపావయ్యా, ఒకప్పుడు నీ దగ్గర ఏమీ లేని బాగా గడిపావు, ఇప్పుడు నీకు ఇచ్చిన తప్పు చేశానా, సరే ఆ వ్యాపారానికి పక్కన పెట్టని నీ ఎదురుగా కొట్టు పెట్టడం, నీ ఎదురుగా నీ కాంపిటీషన్గా ఎదురుగా హోల్సేల్, నువ్వు రిటైల్ అయితే హోల్సేల్ అంటాడు అంతే. నీ వ్యాపారం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అక్కడ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ ఎదురులోకి వచ్చి ప్రవ్వా నా వ్యాపారం అభివృద్ధి చేయవా, నా ఎదురు కొట్టుపెట్టాడయ్యా అని అడుగుతావు. ఆ ఏడుపు రాకముందే, ఆ దినము రాకముందే నీకు ఏ సమృద్ధి ఇచ్చాడో, ఏ కుటుంబం ఇచ్చాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ పరిస్థితి దేవుని ఆడుకోవడం విశ్వాసం. అంటే బాగున్నప్పుడు చూపి విశ్వాసం కాదు, బాగున్నా బాగోపోయినా, కలిమైనా లేమైనా, దుఃఖమైన సంతోషమైన అన్ని పరిస్థితుల్లో చూపించేదే విశ్వాసం. అంటే అబ్రహాము కన్నాడు, ఆకాశ నక్షత్రం ఇస్తాను నీకు అన్నాడు. ఒక్కళ్ళేడు అక్కడ ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానం ఇస్తాను. అక్కడ గర్భవాసన ఒక్కళ్ళు లేడు. అప్పుడు 5 ఏళ్ళు అయిపోతుంది. అబ్రహాము మాట ఇచ్చి 5 ఏళ్ళు అయిపోతుంది. ప్రభువా ఏం చేయమంటావు? ఇదో నా పనాడి ఆత్మకు ఇచ్చాను అన్నాడు. వద్దొద్దు, నీ గర్భవాసన పుట్టినోడే నీ వాసన చెప్పి దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకుని 100 సంవత్సరాల వయసులో ఇస్సాకును ఇచ్చాడు దేవుడు. ఎందుకని? ఆలస్యాన్ని కానీ కాదు, అబ్రహామే. ఎందుకని? వాగ్దానపు తెస్తానని మాట నమ్మక శారా మాట విని, భార్య మాట విని తొందరపాటు నేను హారం పెళ్లి చేసేసుకున్నాడు, ఇస్సాకు కనేసాడు. ఆ ఇస్సాకు లేకపోతే ఈనాడు ముస్లిమ్స్ అనేవాళ్ళు ఉండరు. ముస్లిం సంతానం అంతా కూడా ఇష్మాయిల్ సంతానమే. ప్రపంచం మొత్తం మీద 3 వంతులు ముస్లిమ్సే ఉన్నారు. దేవుడు వాడికి వాగ్దానం చేసి అబ్రహాం మొహం చూసి ఆత్మీయ సంతానం అంతా ఇస్సాకుది, ఆర్థిక సంతానం ఇష్మాయిల్. అందుకనే ప్రపంచంలో ఆయిల్ బావులు, బంగారు బావులు ఎక్కడున్నాయంటే అరబ్ దేశాల్లో ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఇష్మాయిల్ని ఆశ్రయించిన కూడా దేవుడు. ఎందుకని? అబ్రహాము ఆఖరికి పుట్టిన కుమారుణ్ణి ఆర్థికంగా ఆశ్రయించాడు, కానీ ఆత్మీయంగా వారసత్వం చేసింది ఎవరిని? ఇస్సాకుని. శారాకి అబ్రహాం పుట్టిన బిడ్డని వంశావళిగా చేశాడు. ఈ ఇష్మాయిల్ మాత్రం ఆర్థికంగా ఆశ్రయించాడు అంతే. ఎందుకంటే అబ్రహాం ప్రార్థన చేశాడు, అయ్యా నా కొడుకు వీడు కూడా నాకు పుట్టినోడే కదా, వాడు అన్యాయం చేయబాకంటే నీ ముఖం చూసి ఇష్మాయిల్ని ఆశ్రయిస్తాను. ఎంతగా అంటే ఈ దేశ ప్రపంచంలో వాళ్ళ గ్రౌండ్ లేరన్నట్టు ఆశ్రయించాడు. అందుకనే ఈ రోజున ఆయిల్ బావులు, ఆయిల్ ట్యాంకులు, బంగారం గనులు, బంగారపు మంచాలు, బంగారపు పూయలు, బాత్రూంలో కూడా బంగారంతో పూసింది వాళ్ళే, అరబ్ కంట్రీ వాళ్ళే. నిజం చూడండి, భూమి కూడా చూడండి. సౌదీ అరేబియాలో టాయిలెట్స్ కూడా బంగారంతో ఉన్నాయంట. బంగారంతో షవర్ బాత్ ఉందంట. గొప్ప గొప్ప రాజులు, సుల్తాన్లు ఎంత కోట్లు వేసా ఒక్క నైట్కి వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడతారు. అంత విస్తారమైన సంపద ఉన్నా ఇంకా తరగట్లేదు దగ్గర. ఎందుకని? ఆనాడు అబ్రహాం చేసిన ప్రార్థన, ఇష్మాయిల్ని జ్ఞాపకం చేసుకో. అబ్రహాం ముఖం చూసి ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఆర్థికంగా ఆశ్రయించాడే. కానీ ఇస్సాకు అయితే మాత్రం నీ వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు వంశావళి లేదు. అందుకనే అబ్రహాం వంశావళి నువ్వు నేను ఉన్నాము. కాబట్టి ఆ విధంగా ముస్లిమ్స్ అనేవాడు వచ్చారు. లేకపోతే ఆగని కనుక టచ్ చేయకపోతే ముస్లిమ్స్ అనేవాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు, మా మీద వచ్చి ఉండేవాళ్ళు కాదు. 3 జాతులు, ఒక క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హైందవులు. ఈ 3 ఎక్కువ ఏర్పడి చేస్తారు ప్రపంచంలో ఉన్న జాతులు. అంటే 3 ఒక పక్కన క్రైస్తవులు, ఒక పక్కన హైందవులు, ఒక పక్కన క్రిస్టియన్స్. ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నారు, తర్వాత హైందవులు ఉన్నారు, తర్వాత క్రైస్తవులు ఉన్నారు. అర్థమవుతుందా? 3వ స్థానంలో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా విశ్వాసంలో ఇంకెప్పుడు కూడా వెనక సరళించకుండా తన బ్రతుకు తిరుమలన్నీ కూడా ఎక్కడా కూడా దేవుడికి అపవిత్రంగా లేకుండా, దేవుడికి ఎక్కడ ఆయాస పెట్టకుండా తన జీవిత కాలం అంతా కూడా వృద్ధాపం వచ్చేంత వరకు విశ్వాసంలో బ్రతికాడు, విశ్వాసంతో నడిచాడు, విశ్వాసంలోనే చనిపోయాడు అబ్రహాము. అందుకనే అబ్రహాము అంటే విశ్వాసమునకు తండ్రి. లేచి రా అనగానే వెనక ముందు ఆలోచించకుండా లేచి వచ్చాడండి. తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి పనికి లోబడ్డాడు. తండ్రి నాకు అన్నం పెట్టడానికి ఏం ఆలోచించాడు? వచ్చేసాడు గుడ్డిగా నమ్మి. అందుకే దేవుడు మెచ్చుకుని విస్తారంగా ఆశ్రయించాడు. రెండోది వాగ్దానం చేశాడు, నీ గర్భవాస నేను ఇస్తానన్నాడు.
ఉన్నాడు. కానీ తొందరపడినప్పటికి కూడా ఆ గర్భవాసాన్ని పుట్టిన వాడిని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒక రోజు నేను బలించి అన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా బలికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా, ఈ కొడుకు పోయిన మరొక కొడుకు నా గర్భవాసాన్ని ఇవ్వగలడు దేవుడు అన్న విశ్వాసంతో ఇచ్చిపోయినప్పుడు దేవుడు తీసుకోలేదు. తన విశ్వాసాన్ని, తన యొక్క భయభక్తుని దేవుడు చూసి మెచ్చుకొని, అబ్రహాము నువ్వు విశ్వాసంలో తండ్రివి, జనకుడివి అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. రెండవ వ్యక్తి ఎవరో తెలుసా, షడ్రకు మేషకు అబేద్నెగోలు. ఆ దానియేలు గ్రంథంలో వాళ్ళ ఒక బానిసగా తీసుకురాబడ్డారు. నెబుకద్నెజరు దగ్గర బానిసలుగా ఉన్నారు షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు. కానీ ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళని ఏం చేశారంటే తీసుకొచ్చి అగ్నిగుండంలో పడేద్దామని అనుకున్నారు. ఎందుకని ఆ రోజుల్లో నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టాడు. ప్రతిమను నిలబెట్టి ఈ ప్రతిమకి నమస్కరించాలి. ఎవరు నమస్కరించకపోతే వాళ్ళు అగ్నిగుండంలో పడేయాలి. వినండి బాగా, ఈ ప్రతిమకి నమస్కారం చేయాలి. నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడాయని రాజశాసనం. కానీ షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు ప్రతిమకు నమస్కరించారు. వెంటనే రాజుతో చెప్పారు, అయ్యా షడ్రకు మేష అబేద్నెగోలు ప్రతిమకు నమస్కారం చేయదన్నారు అంటే పిలిపించన్నాడు. ఏమి షడ్రకు మేషకు అబేద్నెగో ఎందుకు చేయనన్నారంటే, ఓ నెబుకద్నెజరు రాజా అంటలా పేరు వేశారు, నెబుకద్నెజరు దీని గురించి మాకు చెంతే లేదు, మేము దేవుని జీవము గల దేవుని నమ్ముకున్నాం, వాడు ఈ ప్రతిమకి ఈ విగ్రహానికి మేము మొక్కమంటే మొక్కమన్నారు. వెంటనే అగ్నిగుండంలో పడేయమన్నారండి. ఏం పడేయమన్నారు? అగ్నిగుండంలో పడేయమన్నారు. వీళ్ళ కోసం అగ్ని 7 అంతలుగా మండేలా చేశారంట అగ్నిలో పడేద్దామని. ఆఖరిసరిగా చెప్తున్నాను, విగ్రహానికి మొక్కండి, ప్రాణాన్ని తెచ్చుకోబాకండి అంటే, నేను చచ్చిపోతాం, మా దేవుడు రక్షించుకుంటాడు, చచ్చిపోతాం కానీ విగ్రహానికి మాత్రమేమో మొక్కము అన్నారు. ముగ్గురిని తలతో కట్టేసి ఆ అగ్నిగుండంలో పడేస్తే ఆ అగ్నిగుండంలో కనీసం వస్త్రం కూడా కాలకుండా, అగ్ని వాసన కూడా రాకుండా 4వ వ్యక్తి దేవుడు ఉన్నాడంట. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండం తిరుగుతూ ఉంటే రాజు చూచాడు. అగ్నిలో ఎంత భయంకర అగ్ని వేసినా వీళ్ళకి ఏం కాలేదేంటి, బయటికి తీసుకురండి అన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని బయటికి తీసుకొస్తే అగ్నిలో కాలితే శరీరం ఏమవుతుంది, కొంచెం కాలితేనే శరీరం కాలిపోతుంది. అని బయట అగ్నిగుండంలో పడేస్తే కనీసం వస్త్రానికంట అగ్ని వాసన కూడా రాలేదంట. హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, మీకు స్పష్టంగా కనపడదు. తీయండి ఒకసారి చెప్తాను, ఇంకా 10 నిమిషాలు ముగిస్తాను. దానియేలు గ్రంథం తీసాము, చూపిస్తే నాకు దానియేలు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనం. నెబుకద్నెజరు వాకిట్లను, షద్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించడం లేదనియు, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడింది. ఇది నిజమా అని అన్నాడు. వాళ్ళు అంటున్నారు, మేము 17వ వచనం, మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిగా గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షణ సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయిన రాజా, నీ దేవత మేము పూజింపము, నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కారము చెయ్యము అన్నారు. ఎంత తీర్మానం అండి. ఈరోజు క్రైస్తవులు ఎందుకు క్రైస్తవులు చేయలేకపోతారు తెలుసా? ఏముందలే, దేవుని నమ్ముకున్నాం, అయినా ప్రసాదించి తీసేసుకుంటారు. ప్రసాదిస్తే తినేస్తారు సైలెంట్గా, ఏం కనపడదు, ఎక్కడ ఇచ్చారని తీసేసుకుంటారు. ఏది ఉందని చెప్తారు. ఏదైనా ఒకటే దేవుడు చెప్పలేదండి. దేవుడు బైబిల్ చెప్పిన ప్రకారం ఒకటే, నేను నిజమైన దేవుడు అని చెప్పాడు. నాకు కాకుండా మీరు మరొక దానికి మీరు మొక్కకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. బంగారు ప్రతిమ చేసి మొక్కరా బాబు అంటే మేము మొక్కము అన్నారు. అగ్నిగుండంలో పడేస్తామన్నారు. నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ ప్రతిమ మాత్రమేమో నమస్కారము చేయమన్నారు. క్రైస్తవ భక్తి అంటే ఈ తీర్మానంలో ఉండాలి. ఈ సత్యము కొరకు ఆ ప్రాణం పోయినా సరే సత్యము మనము నిలబడే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది ఉన్నారండి, కొంచెం దానికి కాంప్రమైజ్ అయిపోతారు, కొంచెం దానికి కాంప్రమైజ్. బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు రక్షణ పొందువులు చెప్తున్నారు, రక్షణ పొందులు కాదు, బంధువులు ఇంటికి వెళ్ళి గంధాలు పసుపు పూసేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఆ ప్రతి నమస్కారం చేయకూడదంటే ఆ ప్రతి పెట్టిన పలహారాలు విగ్రహాలు శుభ్రంగా తినేస్తారు. మరి వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఇక్కడ ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణమే తీసేస్తానన్నాడు. నువ్వు ప్రాణం తీసుకున్నా పర్వాలేదు,
కానీ ప్రతి ఒక్క మాత్రమే మేము నమస్కారము చేయము అని గొప్ప తీర్మానిస్తున్నారు. అలాంటి విశ్వాసం కలిగిన షడ్రకు మెషకు అభివృద్ధిని అగ్నిగుండలో పరవేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళ విధంగా 4వ వ్యక్తిగా ఉండి వాళ్ళ పైకి తీసుకొచ్చాడు. అగ్ని వాసన కూడా వాళ్ళకి రాలేదంట. ఎవడైతే అగ్నిగుండలు వేసిన రాజా షడ్రకు మెషకు అభివృద్ధి దగ్గరికి వెళ్ళి శాస్త్రాంగ శాస్త్రాన్ని పడబెట్టి నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడే పూజారుడు అని చెప్పాడంట. హల్లెలూయా. ఎందుకని చావనైనా చేస్తాం కానీ మీకు ప్రతిభ నమస్కారము చెయ్యం. మేము చావనైనా చేస్తాము కానీ కాంప్రమైజ్ కాము. మేము చావనైనా చేస్తాము కానీ ఈగో విజువల్ రాము. మేము చావనైనా చేస్తాము కానీ మా దేవుడికి వ్యతిరేకంగా మేము ఉండమని తీర్మానం చేసిన క్రైస్తవులు ఎంతమంది ఈరోజు క్రైస్తవులు తెల్లారంటే బైబిల్ 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 విశ్వాసులు కానీ విశ్వాసులైన బ్రతుకులు వాడి ఏ మాత్రం కూడా సత్యముగా నిలబడలేదు. కాస్త కష్టం వస్తే మందిరం మానేస్తారు, కాస్త నొప్పి వస్తే మందిరం మానేస్తారు, కాస్త అంతా ఇంట్లో గొడవైతే మందిరం మానేస్తారు. అన్ని విషయాల్లో వేరుపడేసారు దేవుడే. కానీ షడ్రకు మేషకు అభివృద్ధి వాడి ప్రాణం మీదకి వచ్చినా దేవుడి పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. చేస్తే ఈ రోజు రేపటి 2 అవుతుంది. దేవుడి కోసం బ్రతికితే బ్రతుకు, చచ్చినా దేవుడి కోసం చచ్చిపో అంతే. అలాంటి తీర్మానాలు ఉండగలిగితేనే క్రైస్తవుడు అండి. క్రైస్తవుడు అంటే అల్లాటప్ప వ్యక్తి కాదు. నామకాత క్రైస్తవులు చూసి, భక్తి లేని క్రైస్తవులు చూసి, అటగిన బ్రతికి చూసి మీరు క్రైస్తవులు అనుకోబాకండి. ఇలాంటి క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో ఉన్నారా లేదా? ఎంతో మంది మిషనరీ చేసే ప్రాణ త్యాగం అండి. భార్య బిడ్డలు వదిలేసి 200 కోట్ల రూపాయల ఆస్తులు వదిలేసి, భార్య బిడ్డలు వదిలేసి ఆఫ్రికా ఖండంలో ఎక్కడెక్కడో తిరిగి ఆహారం లేక, తిండి లేక, సరైన నిద్ర లేక ఎంతో మంది సేవ చేస్తూ గొప్ప గొప్ప మిషన్స్ ఉన్నారు. ఈ రోజు లగ్జరీ కార్లో తిరిగి, లగ్జరీ ఫ్లాట్లో తిరిగి, లగ్జరీ వెళ్తున్న సేవ కాదు. కడుపు పట్టుకొని ఉన్న వాటిని వదులుకుని వచ్చిన సేవ, వచ్చిన దాన్ని పొందుకునేది ఈరోజు సేవ. ఆ రోజు సేవ అంటే తెలుసా? ఉన్నదాన్ని వదులుకునే మిషనరీ అంటే వాళ్ళ ఆస్తిని, వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని దేవుడి గురించి సేవ చేసేవాడు. ఇప్పుడు అన్ని వదులుకుని వస్తున్నారు, అన్ని పొందుకుంటున్నారు. అది తప్ప అంటే తప్పు కాదు, కానీ ఎప్పుడు ఏ మంచి స్థితిలో ఉన్న జ్ఞాపకం చేసుకోవడం కూడా ఉండాలి. కాబట్టి మిషనరీ అంటే అన్ని కూడా త్యాగం చేసి నిలబడి. క్రైస్తవుడు అంటే ఈ లోకము, లోకాశలు, లోకంతో పని లేదు. మనం ప్రత్యేకించబడిన వారం. క్రైస్తవుడు అంటే ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాడు. ఎస్తేర్లు అంటున్నాడు, వారి యొక్క విధులు సకల జనుల కంటే విరోధంగా ఉన్నాయి. మనలాగా మనం పూజలు చేయట్లా, మనలాగా తింటలేదు, మనలాగా తిరగట్లేదు, మనలాగా డాన్స్ చేయట్లా, మనలాగా అవి ఏం చేయట్లేదు. వాళ్ళ ప్రజల విధులన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి అమ్మా అని ఒక అన్యుడు చెబుతున్నాడు. ఎందుకని? క్రైస్తవుడు అంటే ఈ లోకంలో వేరు చేయబడిన వాడు. క్రైస్తవుడు అంటే ఈ ఒక లోకానికి, లోక సమయ వ్యవహారానికి వేరు చేయబడిన వాడు. క్రైస్తవుడు బ్రతకగలిగితే క్రైస్తవుడు. లేదంటే నేను చెప్తాను, మొహమాటం లేకుండా చక్కగా అన్యుల్లో కలిసిపోండి. క్రైస్తవ భక్తిని చేయలేము అనుకుంటే, దేవుడు ఎవడు బలవంతంగా రమ్మని చెప్పడు, భక్తి చెప్పడు. నేను ఈ భక్తి చేయలేము అనుకుంటే చక్కగా మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. అంతేగాని నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకు ఏమాత్రం మార్పు లేకుండా, కుటుంబంలో సాక్ష్యము లేకుండా, పక్కన సాక్ష్యము లేకుండా వీళ్ళే క్రైస్తవులుగా తెల్లాలేసి గొడవ పడతారు, తెల్లాలేసి తిట్టుకు చేస్తూ ఉంటారు, తెల్లాలేసి ఈ విధంగా ఉన్నారని అన్యులు మిమ్మల్ని చూసి ఉమ్ము వేసే ముందే మీరు అన్యులు కట్టుడు పెడతారు. అన్యులు చూసి మీ మన మొహానా ఉమ్మి వేసేకి ముందే అన్యుల్లో కావడం బెటర్. ఎందుకో తెలుసా? క్రైస్తవుడు అనేవాడు ప్రత్యేకమైనవాడు. వాడెవడో తాగాడు, వీడెవడో తిరిగి చూసేవాడు కాదు. ప్రాణం పెట్టిన చూడండి అయ్యా, ప్రాణం పెట్టిన చూడండి. కొన్ని కోసం నిలబడేవాడిని చూడండి. ఆడెవడో క్రైస్తవుడు చర్చికి వెళ్తాడు, మందు అవుతాడు. ఆడెవడో క్రైస్తవుడు చర్చికి వెళ్తాడు, పెళ్ళాన్ని కొడతాడు. ఆడెవడో క్రైస్తవుడు చర్చికి వెళ్తాడు, అన్ని కొట్టాడు. ఆడెవడో క్రైస్తవుడు ఇలా ఉన్నాడని చూసాడు కాదు. క్రైస్తవుడు బ్రతికేవాడిని ఒక్కడిని చూడండి, ఎదురుగా వాడిని బట్టి చూడండి. అన్నిటికీ మించి నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని చూడండి. ఆయనలో అక్రమం కనపడిందా? ఆయనలో ప్రాపదం ఉన్నాడా? ఆయన తిరుపతి ఉన్నాడా? ఎవరు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసుకుని ఆరాధించాలి ముందు. మనుషుల కోసం కాదు. మనుషులు ఎప్పుడైనా పడిపోతారు, నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు ఆరాధించే దేవుడు ఆయన న్యాయకర్త. నువ్వు ఆరాధించే దేవుడు పాపాన్ని సహించినవాడు. నువ్వు ఆరాధించే దేవుడు నేను ఆశ్రయించే దేవుడు గుర్తుపెట్టుకుని ఆరాధించాలి. మనం ఒక దగ్గరికి వచ్చామంటే అది ఎవరని తెలుసుకుని వెళ్తాం. ఎమ్మెల్యే ఉన్నాడు, నీకు ఒక పని జరగాలి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పని జరగాలి అంటే ఆ ఎమ్మెల్యే కెపాసిటీ ఎంత, ఆ ఎమ్మెల్యే ఎంతవరకు చేయగలడు, ఆ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి బలగమైన తెలిసే కదా వెళ్తాం మనం. అంతే కదండి, తెలిసే వెళ్తాం, ఎవరు వెళ్ళిపోతాం. ఇప్పుడు నాకు
ఏదో ప్రాబ్లం వచ్చింది, అయ్యా నాకు ఈ ప్రాబ్లం కాదు, ఒక సంతకం కావాలనుకో, ఎమ్మెల్యే సంతకం పట్టాలనుకో, ఎమ్మెల్యే సంతకం చెల్లుతుంది, కానీ నేను వచ్చి గౌరీ సంతకం పెట్టడం చెల్లిపోతుందా? ఎందుకని? ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అది ఎటువంటి వాడైనా ఎలాంటి వాడైనా ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ స్థానానికి ఒక విలువ ఉంది కాబట్టి వాడి చేసే సంతకానికి ఒక వాల్యూ ఉంది కాబట్టి వాడి చేస్తేనే పని అవుతుంది. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన వాడు మనుషులు ఎలా ఉన్నారో చూడొద్దండి. మనుషులందరూ పాపంతో ఉన్నవారే, కానీ నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? నువ్వు ఆరాధించే దేవుడు ఏం చేయగలడు? నువ్వు ఆరాధించే నీ కొరకు ఏం చేశాడు? దానికోసం ఆరాధించండి. నీ కోసం ప్రాణం పెట్టింది పక్కింటోడా దేవుడా? నీ కోసం ప్రాణం పెట్టింది నీ పక్కింటోడా దేవుడా? నీ కోసం రక్తం కార్చింది నేనా దేవుడా? నీ కోసం శ్రమపడింది నేనా దేవుడా? నీ కోసం ఏడ్చింది దేవుడా? నీ బంధువుల? అలాంటి దేవుని ఆరాధించండి అమ్మ. ఎందుకు క్రైస్తవం పడిపోతుంది తెలుసా? చూడవలసిన దేవుని చూడకుండా అక్కింటోడిని, పక్కింటోడిని, ఎదురింటోడిని, పొరుగుంటోడిని, పైనోడిని, కిందోడిని చూడబట్టే క్రైస్తవం దిగజారిపోతుంది. నువ్వు నిలబడొచ్చుగా, సరే ఆడు ఎవరు అనుకో, నువ్వు నిలబడొచ్చుగా, నువ్వు నిలబడొచ్చుగా. రే క్రైస్తవానికి ఎలా ఉండాలి నువ్వు చూపించొచ్చుగా. వాడిని పెడబడానికి నువ్వు చూపించొచ్చుగా రోషంతో. అది చేతగా మనకు, అది చేతగా. ఆడిట్టా ఈడిట్టా ఆడిట్టా ఈడిట్టా ఎంతసేపు సొల్లేసుకోవడం తప్ప బ్రతుకులో చూపించే దమ్ము మీదే. బ్రతుకులో చూపించే దమ్ము ఎవరికి లేదు. అలా చూపించినప్పుడు చెప్పు, ఇదిరా క్రైస్తవం అంటే నువ్వు చేసే భక్తి కాదురా, ఇది నిజమైన భక్తి. దేవుడు అంటే ఇది, దేవుడు వాక్యం అంటే ఇది, దేవుడు బ్రతుకంటే ఇది చూపించు. అప్పుడు నీ కొరకు నిన్ను బట్టి ఇంకొక మారి సంఘానికి వస్తారు. ఈ రోజు మిమ్మల్ని సంఘానికి రావాలంటే ఎంతమంది వెనక భయపడుతున్నారండి. తెల్లాలేస్తే గొడవలు, తెల్లాలేస్తే అప్పులు, తెల్లాలేస్తే కుటుంబంలో చీరికలు, తెల్లాలేస్తే బూతులు. వల్ల తీసుకుంటున్న బైబిల్ ఎవరైనా బూతులు మాట్లాడతారు, బరి తెగించి మాట్లాడతారు. వల్ల తీసుకుంటారు, అది నోరా కాటి పెట్టా. వల్ల తీసుకునే అడ్డమైన బూతులు మాట్లాడుతుంది బరి తెగించి. నిన్ను చూసి ఎవరైనా వచ్చేది, నిన్ను చూసి ఎవరైనా వచ్చేది క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి. క్రైస్తవులా మీరు? ఎంత బాధ వస్తాయి. ఎంతమంది బయట చూస్తూ ఉంటారు. అది పొద్దున్న తెచ్చుకుంటాడు, సాయంకాలం టూలు వస్తాడు, పక్క నుంచి టూలు వస్తాడు. దాన్ని చూసి ఎవరైనా వస్తారా సంఘంలోకి? బ్రతుకులో చూపించాలి. క్రైస్తవుడు అంటే వాక్యం చెప్పేవాడు కాదు, నీ బ్రతుకే సువార్తగా చూపించేవాడు. ఒకప్పుడు తాగాం, ఒకప్పుడు తిరిగాం, ఒకప్పుడు వ్యవహారం అయిపోయింది, పక్కనపడే దేవుడి దగ్గరికి వచ్చావంటే నిన్ను చూసి అనేకులు నీ వైపు తిరగాలి. అది నిజమైన క్రైస్తవం. అలాంటి బ్రతుకు మీలో ఉంటే అప్పుడు చెప్పండి. విమర్శించడం ఎవరైనా చెప్తారు, వేరేతో ఒకటి చూపిస్తే 4 ఏళ్ళు మనకి చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఒకరిని ఏడు చూపించడం తేలిక, కానీ నీ బ్రతుకు సరి చేసుకోవడం కష్టం. ఎవడు లోపాలు ఇలా చూపించడం తేలిక, నీ లోపల ఇలా ఉన్నా సరి చేసుకోవడం కష్టం. క్రైస్తవుడు అంటే అల్లాటప్ప కాదమ్మా, దేవుడి చేత ప్రత్యేకించబడిన వాడు. క్రైస్తవుడు వాల్యూ ఏంటో, క్రైస్తవుడికి విలువ అంటే తెలియదు చాలా మందికి. నేను రక్తంతో, యేసు ప్రభు రక్తంతో కొన్నవాడే నువ్వు, అమూల్యమైన నిష్కర రక్తంతో కొన్నవాడే నువ్వు, డబ్బుతో కొన్నవాడి కాదు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. అపరిశుద్ధమైన జీవితం వల్ల ఉండకూడదు తల్లి. క్రైస్తవుడు అంటే సాక్ష్యం కావాలి. మునుపటి ఎట్లాగైనా బ్రతుకు, ఒక మర్డర్ చేయి, మానవాన్ని చేసుకో, రేపు ఏమిటి చేసుకో, కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత దేవుడి కొరకు బ్రతికే బ్రతుకు మనలో కనిపించకపోతే మనం క్రైస్తవులని పిలవబడకూడదు. ఒకప్పుడు నేను అరిచేదాన్ని, ఒకప్పుడు నేను ఎవరో ఒక మాట అంటే 10 మాటలు చెప్పేది. నన్ను అంటావా, నువ్వు చూసుకోపోలేదని. కానీ ఈ రోజున ఎవరైనా ఒక మాట నాకు చెప్తుంటే నేను లోపట్ట నేర్చుకున్నా. ఎందుకని? దేవుడి వాక్యం అందిస్తున్నాను. నీలో ఈ తప్పు ఉంది, నీలో తప్పుడుంటే ఇక్కడ ఉన్న మొహోడనే చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక సేవకురాలుగా నా వ్యక్తిగతంగా ఏమైనా లోపాలు ఉంటే తప్పకుండా చెప్పండి, సరిచేసి సిద్ధంగా ఉన్నాను. బలిపెడితే చెప్తున్నా, నాలో ఏమైనా మీకు కనిపించే ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటా. అలాగే వాక్యం వస్తే మీరు కూడా సరి చేసుకోండి. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనము నిలబడ. విశ్వాసం అంటే కనిపించేది కాదు, కంటికి కనపడని దాన్ని నమ్మటమే. పరలోకం కనిపిస్తుందా మనకి? కనపడదు. కానీ పరలోకం మనం ఒకటి వెళ్తామన్న నమ్మకం. నేను చనిపోతే ఈ రాత్రి ఒక రోజు నేను దేవుడి దగ్గరికి వెళతాను, దేవుడితో 1000 ఏళ్ళు ఉంటాను నమ్మకం బ్రతుకు. క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగి ఉండేవాడు. ఎక్కడ చనిపోయినా నా దేవుడితో నేను బ్రతుకుతాను. క్రైస్తవుడు అంటే పాట పాడేవాడు కాదు, క్రైస్తవుడు అంటే ఇచ్చేవాడు కాదు, క్రైస్తవుడు అంటే దేవుడిని చూపించేవాడు. ఇలా ఎవరైనా ఉంటే వాడు చెప్పండి క్రైస్తవుడు. అంతవరకు కూడా మీరు క్రైస్తవుడు చెప్పుకోబాకండి. దేవుడు నమ్ముకున్నాం, దేవుడు ఎరిగా చెప్పాలి. జగన్ తెలుసా? జగన్ తెలుసా? జగన్ నువ్వు తెలుసా? ఇప్పుడు అంతే. దేవుడికి నువ్వు తెలుసు, నువ్వు దేవుడు తెలుసు. దేవుడికి తెలుసా? నాకు యేసు ప్రభు తెలుసు, కానీ యేసు ప్రభు నువ్వు తెలుసా? అది బ్రతుకులో ఉంటే తెలుస్తుంది, వాక్యం హృదయంలో ఉంటే తెలుస్తుంది, నీలో జీవితం మారితే తెలుస్తుంది. ఎన్నాళ్ళు బ్రతుకు అదే బ్రతుకు, ఎన్నాళ్ళు అదే బ్రతుకు. ఎందుకు?
ఎవడ బలవంతం చేశాడు? దేవుడు చెప్పాడా అయ్యా బలవంతం వచ్చి కూర్చోయ్యా అని? కాదు, మన కోసం వచ్చాం, మన కుటుంబం కోసం వచ్చాం. సంఘం అంటే బ్రతుకులు మార్చుకునే స్థలం. సంఘం అంటే బ్రతుకులు మార్చుకునే స్థలం. అబ్రహాము లేచిరా అన్నాడు, వచ్చేసాడు, గుడ్డిగా నమ్మొచ్చేసాడు. దేవుడి కొరకు ప్రయాసపడ్డాడు, దేవుడి కోసం వరకు నిలబడ్డాడు. ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాడు, దేవుడిని ఎక్కడ కూడా వదలలేదు. అదే మాత్రమే షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేస్తానన్నారు. చావుకటైనా సిద్ధమే కానీ ప్రకృతికి నమస్కరించాం. నేను క్రైస్తవురా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆ జోలికి మేము వెళ్ళాం. నేను క్రైస్తవురా, చచ్చిపోయినా పర్వాలేదు, ఆ అక్రమం వద్దు. నేను క్రైస్తవులా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, మా కుటుంబాల జోలికి ఎవరు రాకూడదు అని నిలబడేవాడండి అసలు నేను క్రైస్తవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో వాళ్ళకు పేర్లు ఉంచాడు దేవుడు. ఎందుకు ఉంచారు? వాడు బానిస. షడ్రకు మేషకు ఎవరు తెలుసా? నెబుకద్నెజరు బానిసలుగా వచ్చినాడు. అలాంటిది రాజు ఎదిరించాడు. సత్యము కోసం ఎవరైనా ఎదిరించాడు. సత్యము కోసం ఎవరిని ఎదిరించి నిలబడండి. సత్యం తప్పుగా వెళ్తున్నప్పుడు, సత్యం లేనప్పుడు, వాక్యం సరిగ్గా లేనప్పుడు ఎవరి గురించి మాట్లాడు తప్పు లేదు. అంతేగాని అటు లోపాలు ఇటు లోపాలు చెప్పేటప్పుడు మనలో ఏమున్నాయి కూడా ఒకవేళ మనే చేసి సరి చేసుకోవడం మన బాధ్యత. దయచేసి క్రైస్తవుడు అంటే వేరు చేయబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, వాక్యానుసారంగా జీవించేవాడు, దేవుడికి ఇష్టక. అలాంటి వాడిని ఏ కష్టము నష్టం ఉపద్రవం వచ్చినా, ఎంత ఎంత విపత్తు వచ్చినా సరే దేవుడు మనం కాపాడుతాడు. రాకడ సమయంలో కూడా అలాంటి వాళ్ళ దేవుడు ఎత్తుకుని తీసుకెళ్తాడు. విడబడతారు, దేవుని వాక్యాన్ని జీవించాడు, ఎత్తబడతాడు. దయచేసి క్రైస్తవులు అంటే మార్పు పొందిన వారు, క్రైస్తవులు అంటే బ్రతుకు మార్చుకున్న వారు, క్రైస్తవులు అంటే మంచి సాక్ష్యం పొందిన వారు, క్రైస్తవులు అంటే 10 మందికి మేలుకరంగా ఉపయోగపడేవారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరే వచ్చినా, నేను పొడుస్తున్నా, తిడుతున్నా, ఆఖరికి నేను నిద్రలేస్తున్నా తట్టుకుని నిలబడి ప్రేమ చూపించేవాడే క్రైస్తవుడు. అది క్రైస్తవం అంటే. ఒక మాట అంటే 4 మాట్లాడటానికి అందులోకి మనకి ఏముంది? అది కాదు. దేవుడు ఏం చేయకపోయినా అన్యాయంగా చంపేశాడు. అవునా కాదు? ఆయన పాపం ఉందా? ఎందుకు పొడిచాడు? ఎందుకు రక్తం కార్చాడు? కాబట్టి దయచేసి క్రైస్తవం విలువ తెలియకుండా నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవం చూడబాకండి, క్రీస్తులు చూడండి అని. మీకు అర్థమవుతుందా? క్రైస్తవం చూస్తే పడిపోతాం. నీ ఇంట్లో ఈ పక్కింటో అని, పొరిగింటో అని, ఎదురింటో చూస్తే పడిపోతావు. చూడవలసిన క్రీస్తుని చూడు. నీకు మార్గం ఇచ్చేవాడు, నీ జీవం ఇచ్చేవాడు, అభివృద్ధి చేసేవాడు, ఆశ్రయించేవాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నీ కోసం రక్తం ఖర్చిన వాడు, నువ్వు చనిపోతే నిజంగా తీసుకెళ్లేవాడు దేవాదేవుడి వైపు చూడు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైన దేవుని వైపు చూస్తూ నీ ముందున పరుగు పదలో ముందుకు వెళ్తావు. అక్కడ పక్కన చూసావా పడిపోతావు. ఒక సహోదరి సంఘంలో పాస్టర్ దగ్గరికి వచ్చి అందంట, పాస్టర్ గారు నేను చర్చి మానేస్తానండి, ఈ చర్చిలో నాకు అందరూ బాగా కనిపించట్లేదు, ఎవరు చూసినా సరిగ్గా లేదు, మానేస్తానంట. అన్నప్పుడు సరేనమ్మా వచ్చే వారం కూడా రా, వచ్చే వారం కూడా చూసి మానేద్దు అని చెప్పారంట. అన్న తర్వాత ఆయనకి ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చారంట. గ్లాస్ అనుకోండి, దీని నిండా నీళ్ళు ఇచ్చి ఇలా పట్టుకొని చర్చి మొత్తం తిరిగమ్మా, ఒక్క చుక్క కూడా కింద పడకూడదు, ఒక్క చుక్క కూడా కింద, అన్ని చర్చి మొత్తం రౌండ్ వేసిరా అన్నారంట. ఈవిడ నిండా నీళ్ళు పోసుకుని అడుగులో అడిగేస్తూ చర్చి మొత్తం తిరిగిందంట. తిరిగిందంట. పాస్టర్ గారు అన్నారంట, ఇప్పుడు ఎవరో ఏం చేశారు అన్నారంట. అంటే నేను చూడలేదు పాస్టర్ గారు, ఎక్కడ నీళ్ళు పడిపోతాయని చూసుకున్నాను, అందుకని ఎవరో నేను చూడలేదు అన్నట్ట. అలాగే నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత నీ బ్రతుకు నువ్వు చూడాలి తప్ప అక్కన పక్కన చూడకూడదమ్మా. మనం వచ్చింది మన బ్రతుకులు మారటానికి, మన పరిస్థితి మారటానికి, కానీ వాళ్ళు వీళ్ళంటే కాదు. నిజమే, అలాంటి వాళ్ళే సంఘానికి వస్తారు, అలాంటి వాళ్ళే వాటి మీద మార్చబడతారమ్మా. అంతేగాని వాడు ఎట్లా వీళ్ళిట్లా అనుకుంటే ఎవరు ఉన్నారు? నువ్వు చూసావా? నీళ్ళ వైపే చూసావు కాబట్టి ఎక్కడ పడిపోతే చూసి ఎవరిని పట్టించుకోలేదు. సంఘానికి వచ్చేవాడు వాళ్ళ కోసం ప్రార్థన చేయి, అంతేగాని అటు ఇటు అక్కడ చూడ నువ్వు పడిపోతావు, వాళ్ళు బాగానే ఉంటారు, అయిపోతే నువ్వు పడిపోతానంట. నిజంగా అదే మాట చెప్తున్నానండి. సంఘంలో ఒక వ్యక్తి వచ్చాడంటే అందరూ మంచివాడు కాదు, అందరూ పరిపూర్ణులు కాదు, అందరూ పరిశుద్ధులు కాదు. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే లోపాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే పాపం వాళ్ళకు ఉంటుంది. ఏ అబ్రహాము లేదా? విశ్వాసం తండ్రే చెప్పుకుంటావే, వారేమో చెల్లిని చెప్పాడు, లోపం కాదా, పాపం కాదా? కానీ విశ్వాసం తండ్రి అయ్యాడు, సరి చేసుకున్నాడు తర్వాత. కాబట్టి అర్థమవుతుందా? మోషే నా ఇంట్లో నమ్మకస్తు అన్నాడు. మరి మోషే ఎవరు? ఒకటి చంపేసి పారిపోయాడు. మోషే ఎవరు? ఒకటి చంపేసి అలాంటి వాడు సాత్వికుడిగా మార్చాడు. ఎంత కోపిస్తుంటే ఒక్క దెబ్బ చంపాడు. అలాంటి వాడిని కోపమే లేకుండా సాత్వికంగా మార్చాడు. అంటే బైబిల్ గ్రంథంలో అందరూ భక్తులందరూ ఎక్కడ కాదు, లోపాలు పాపాలు ఉన్నవాళ్ళే. పేతురు యేసు ప్రభువు తిరిగాడు, కానీ 3.5 సంవత్సరాలకి యేసు ప్రభు ఎవరో నాకు చెప్పాడు.
తనతోనే ఉండి యేసు ప్రభుతో తిని యేసు తిరిగి పేతురు ప్రాణం మీద ఖర్చు కూడా వేసుకోవాలని తెలియదు వదిలేశాడు దేవుడు. అంటే దీని అర్థం సంఘంలోకి వచ్చిన ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో లోపాలు పాపాలు వ్యసనాలు ఉంటాయి. కానీ దాన్ని సరిచేసే వారితో వాక్యం ఉంది. నీది నాది కాదు, దేవుని వాక్యం ఉంది. ఎవరు కూర్చున్నా ఎవరు ఎలాంటి వాళ్ళు వచ్చినా ఆదరించాలి, ప్రేమించాలి తప్ప వాళ్ళు అనే హక్కు మనకి లేదు. మనకి చేత మనం సరి చేసుకోవాలి, ప్రేమతో పిలవాలి, ప్రేమతో ఆదరించాలి, ప్రేమతో హెచ్చరించాలి. నాన్న తప్పు చేస్తున్నాం, ఇలా కాదు, తప్పు లేదు. కానీ అదే పనికి కూర్చే స్థితిలో మనము ఉండకూడదు. అందరూ పరిశుద్ధులు కాదు. దేవుని సంఘం అంటే పాపములో ఉన్న రోగస్తుల్ని పరిశుద్ధులుగా మార్చే స్థలం ఇది. సంఘం డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు బాగుంటారా బాగుండని వెళ్తారా? రోగంతో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అలాగే లోక పాపంతో ఉన్నవాడు సంఘంలోకి వస్తాడు. ఆ సంఘంలో పాపంతో ఉన్న రోగానికి ఒకే ఒక్క ముందు దేవుని వాక్యము. అంతేగాని మనం ఎవరు చెప్పడానికి? ఒక సేవకురాలుగా నేను కొంతమంది చెప్తామని చెప్పను. అయ్యా బాబా అని చెప్తా, మనం గట్టిగా చెప్తా. ఆ పరిస్థితిని బట్టి ఆ స్థితిని బట్టి ఎక్కడ హెచ్చరించాలో, ఎక్కడ తగ్గి చెప్పాలో, ఎక్కడ ప్రేమ చెప్పాలో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా కష్టాలు ఉన్నాయి కాబట్టి. అంతేగాని ఎవరు కూడా ఒక విశ్వాసులుగా మీకు ఆ అధికారము లేదు. ఒకటి వచ్చి రాగానే ప్రేమించడం అన్నా చెప్పుకోండి. మీరు ఒకరిని ప్రార్థన చేసుకో, అయ్యా నా ఇంట్లో పరుస్తుంది, నా కష్టం ఉంది, ప్రార్థన చేయండి. ఒకరిని ప్రార్థన చేసుకోండి, ఒకరిని ప్రోత్సాహపరచండి. అంతేగాని ఒకళ్ళ లోపాలు ఒకరు ఎత్తి చూపిస్తే సంఘంలో ఎవరు మిగలరు. వాళ్ళు నువ్వంటే రేపు నిన్న వాళ్ళని అంటారు, అందరా నువ్వు నిజా అంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి సంఘంలోకి వచ్చి చీలిపోయి రోడ్డు మీద పడే పరిస్థితి సంఘానికి రాకూడదండి. సంఘము అంటే రకరకాల విశ్రామం. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు, 12 రకాల ఉద్యోగాలు, 12 రకాల మనస్తత్వాలు, 12 రకాల వినులు. తోమాకు అనుమానం, పేతురికి కోపం ఎక్కువ, వ్యవహారం లేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. కానీ ఈ 12 మందిని ఒకే స్థితి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎలా అంటే వాడిని చూసి వీడికి పడదు, నేను గొప్ప అనుకునే వాళ్ళని దేవుడి కోసం చచ్చిపోయే స్థితి తీసుకొచ్చాడు దేవుడు. సంఘములో రకరకాల మనస్తత్వాలు, రకరకాల కుటుంబాలు, రకరకాలు ఉంటాయి. కానీ అన్ని కలిపి తీసుకొచ్చేది సంఘము. అందరినీ కలిపి ఒక తాటి మీద, ఒక ప్రేమ మీద, ఒక సత్యం మీద నిలబెట్టేదే జీవము గల దేవుడి సంఘం. ఎందుకంటే సంఘానికి శిరస్సు దేవుడే ఉన్నాడు, నేను కాదు. ఈ కోటలో నేను కూలిదాన్ని, పనిదాన్ని. కానీ సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. సంఘానికి రక్తం కాపాడుతుంది ఎవరు? ఆయన. సంఘం అంటే గోడలు కాదు, నువ్వు నేను. ఆయన స్వరార్థం ఇచ్చుకున్నాడు. సంఘము జోలికి కానీ, సంఘస్థ జోలికి కానీ వస్తే ఆయన ఊరుకోడు. మన విషయం గుర్తు పెట్టుకోండి. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి విశ్వాసమైన మనము విశ్వాసంలో ముందుకెళ్ళండి. అలాగా కాకుండా క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనము మీ సాక్ష్యాన్ని కోల్పోకుండా భయముతో, వణుకుతో మీ ఆత్మజీవితం కొనసాగించి వాడంతా వీడంతా అంటే నేను మనసే పడదండి. కానీ యేసు ప్రభు వారే భయముతో, వణుకుతో సేవ చేశారు. అర్థమవుతుందా? కాబట్టి ఎంత తగ్గించుకుంటామో నీ జీవితం అంత అభివృద్ధి అవుతుంది. ఎంత ఎగిరి పడతామో అక్కడే దేవుడు అని చేస్తాడు. ఆ విషయం జ్ఞాపకం చేసుకొని విశ్వాసమైన మీరు ముందుకెళ్ళండి. ఒకవేళ తెలుసో తెలియక మనిషి నీకు పొరపాట్లు ఉంటే నాకు మీకు ఈ ఉపవాస ప్రార్థనలో సరి చేసుకుందాం. సంఘాన్ని ఒకరిని ప్రోత్సాహపరిచి కట్టుకుందాం. నూతన ఆత్మలు కూడా మీరు సంఘంలోకి చేర్చే ప్రయత్నం చేయండి. జీవము గల సంఘంగా ఉజ్జీవ సంఘం. ఉద్యమం అంటే అండి డబ్బు ఉంటే కాదు, పశ్చాత్తాపం ఉద్యమం. ఉద్యమం వ్యవస్థగా డబ్బు కడితే ఉద్యోగం కాదు, డబ్బులు ఇస్తే ఉద్యోగం కాదు. దేని పాపిని ప్రభువా అని పశ్చాత్తాపంతో దేవుడు పాదాలు కడిగితే అది ఉద్యమం. అదే నిజమైన ఉద్యమం. మ్యూజిక్ ఉంటే గడగడ కొట్టేస్తారు, తిరిగేస్తారు అందరూ కూడా. మ్యూజిక్ లేకపోతే చప్పటి ఇలా కొడతారు. అదే మ్యూజిక్ ఉంటే ఇలా కొడతారు. అది ఉద్యమం కాదు, శరీరం ఉద్రేకం. శరీరం పైన ఉద్రేకం. ఎందుకు డబ్బు కొడుతుంది మనం కూడా ఇట్లా అంటాం కింద, అవునా కాదు? అది కాదు ఉద్యమం. అంటే వాక్య ప్రకారం ఉద్యమం ఏంటంటే మారు మనసు, పశ్చాత్తాపం, ఆక్రందన, రోదన, ఎలుగెత్తి ఆడటం, నేను పాపిని ప్రభువా అని అంటే ఉద్యమం. అర్థమవుతుందా? అది నిజమైన ఉద్యమం. అపోస్తుల పరిచయం అలా చేశారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. జాన్ బాబు ప్రార్థన చేయ వాక్యం మీతో. హల్లెలూయా. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా నాయన, మీకు మీరు నామం బట్టి స్తోత్రాలు వందనాలు చూపిస్తున్నామయ్యా. పునరుత్థాన దినం ఉదయకాల సమయంలో నా తండ్రి ఇదిగోనైనా అబ్రహాము, నా తండ్రి విశ్వాసులకు తండ్రి ప్రభు నిజమే. అబ్రహాం జీవితంలో కూడా ఎన్నో లోపాలు అయా ఉన్నప్పటికీ నా ప్రభు నా తండ్రి అయా నా తండ్రి మీ పరీక్ష దినమందు ప్రభు విశ్వాసములో అయా నిలకడగా నిలిచి తన వాగ్దాన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా ప్రభు వెనకాడని యొక్క విశ్వాసము
దేవుని మీద నమ్మకం కలిగి ప్రభు బలి అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు ప్రభు. అందుని బట్టి నీ విశ్వాసము, నేనంటే నీకు ఎంత భయం ఉందో నీ పనిని బట్టి నాకు తెలిసి ఉన్నది. అబ్రహాము నీ విశ్వాసముకు తండ్రిగా, అనేక మందికి ఆశీర్వాదకర్తగా, నీ సంతానం ఇసుకరేణు వలె ఆశీర్వదించబడుతుందని వాగ్దానం చేసిన యేసయ్యా మీకు స్తోత్రాలు.